ఇదిగో బుజ్జి రైస్. ఏం కర్రీ చేయలేదానే? మామిడికాయ పచ్చడి 2 ఎగ్స్ వేసినావు. ఎక్కడ బుజ్జి, చిన్నోడు అసలు వదలట్లేదు. కర్రీ చేద్దామని చెప్పి ఎగ్స్ బాయిల్ చేశాను కానీ చిన్నోడు అస్సలు వదలలేదు. టైం అవుతుంది కదా నువ్వు తింటావని తీసుకొచ్చాను. వీటితో పాటు ఇంకో 2 ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈ పచ్చడి వద్దు నాకు, ఈ పచ్చడి తీసేయి. ఈ ఎగ్స్ ఇంకొక 2 ఎగ్స్ ఇస్తే నాకు ఎగ్ తోటి ఎగ్ పచ్చడి చేస్తా. ఎగ్ తో పచ్చడా? ప్లీజ్ నువ్వే తినేసే, నాకు వద్దు. ఎందుకు బుజ్జి అట్లా అంటావు? నువ్వు చేస్తే బాగాలేకపోయినా నేను తినలేనా? ఒకవేళ బాగాలేకపోయినా తినాలి ఈసారి, కానీ బాగానే చేస్తా. ఏదో చేసుకోపో. 4 ఉడికించిన కోడిగుడ్లని ఇట్లా ముందుగా తురుముకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, లాస్ట్ లో దానికి సరిపడా నిమ్మకాయనైతే పిండి కలుపుకోవాలి. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న కోడిగుడ్ని మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి మొత్తం కలుపుకోవాలి. అదంతా పక్కన పెట్టి మనం నార్మల్ గా పచ్చళ్ళకు ఇలా పోపు వేసుకుంటాం అలా పోపు వేసుకుని ఆ పోపుని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ దీంట్లో కలుపుకోవాలి. మళ్ళీ దాన్ని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ½ అవర్ తర్వాత అన్నం వేసుకొని తింటే ఉంటది సూపర్. నేను కొంచెం ఉప్పు ఎక్కువ వేసా, అలాగే నేను ఎక్కువ పచ్చడి కలుపుకోవడం వల్ల ఉప్పుగా ఉంది కొంచెం. అదే కొంచెం కొంచెంగా కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా బుజ్జి కూడా సేమ్ అంతే బాగుందని చెప్పేసి అంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పక్కన వస్తుంది. నచ్చకపోతే మాత్రం తిట్టకండి, ముందు చెప్తాను.